ఓకే. సో, నెక్స్ట్ మనం సంక్రాంతికి సంబంధించి కమ్మ సంక్రాంతి గురించి బాగా వింటున్నాం. మరి మీరు సెలబ్రేట్ చేసుకున్నారా? మీ సంక్రాంతి ఏంటి? ఏం చెప్తారు? అంటే అంటే ఒకటి ఈ బహుశా ఒక జర్నలిస్ట్ లక్ష్మి గారు చేసినటువంటి వీడియో ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. హ్మ్. నిజానికి ఇది కులాలకి పండగలకి సంబంధం లేదు. హ్మ్. కులం అన్నది మనిషి సృష్టించుకున్నటువంటి అడ్డుగోడలు. కులం అనేది దేవుడు సృష్టించింది కాదు. మీరు లైట్లీ సరైన సమయంలోనే ఈ క్వశ్చన్ అడిగారు. ఈ రోజు యోగి వేమన జయంతి. హ్మ్. ఈ కులాలకు, ఈ జాడ్యాలకు వ్యతిరేకంగా అద్భుతమైనటువంటి పద్యాలు, సాహిత్యాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన వారి జయంతి. వేమనని గాని ఒక్కసారి ఆ జర్నలిస్ట్ గాని ఎవరైనా చదువుకుంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయరు. వేమన పద్యాలైన, వేమన సాహిత్యమైన పాలు లాంటిది. అంటే పచ్చని పాలు అంటారు, పచ్చ పాలు అంటారు. అంటే పచ్చ పాలు అంటే అప్పుడే పితికిన పాలు. పితికిన పాలకి ఎలాంటి జాడ్యాలు ఉండవు, ఏమంటారు దాంట్లో కల్తీలు ఉండవు. ఎంత ఆరోగ్యకరమైందో అట్లాంటిదే వేమన పద్యాలు. కాబట్టి వేమన కులాల గురించి, మనుషుల మధ్య జాడ్యాల గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. కాబట్టి ఆ జర్నలిస్ట్ గాని ఇంకోరు కానీ వేమన పద్యాలు చదువుకుంటే ఆమన్నా చదువుకోవాలి, లేకపోతే సమాజం అన్నా చదువుకోవాలి. కానీ ఇట్లాంటి జాడ్యాలు ఎక్కువ ఎప్పుడు పెడతాయంటే వేమన పద్యాలు మర్చిపోతూ వస్తాయి. వేమన పద్యాలు ఎందుకు చదువుకున్నారనుకోండి నవ్వుకుంటారు. కాబట్టి రెండోది కులానికి పండగకి ఏం సంబంధం? రెండోది ఏ వృత్తి కూడా వాళ్ళు లాజికల్ గా మాట్లాడితే వ్యవసాయ వృత్తి అంటారు. జర్నలిస్ట్ మాట్లాడిన దాంట్లో వ్యవసాయం అంటే సంక్రాంతి ఎవరిది? రైతుల పండుగ. రైతుకి, పశువుకి, ప్రకృతికి ఉన్న అనుబంధం సంక్రాంతి. సంక్రాంతి 3 పండుగలు చూడు, భోగి గాని, సంక్రాంతి గాని, కనుమ గాని. కనుమ ఏంటి? కనుమ ఏంటంటే మనం రైతులుగా పొలాల్లో పండించుకుంటామంటే పశువుల యొక్క సహకారంతో దున్నడం చేస్తుంటాం కదా, దానికి కృతజ్ఞత చెప్పడానికి, పశువుకి కృతజ్ఞత చెప్పడానికి ఒక పండుగ. ఇది ఏ కులం సృష్టించింది? పశువుకు కూడా కృతజ్ఞతగా ఒక పండుగ చేస్తున్నాం. అంత గొప్ప సాంప్రదాయాలు, పండుగలు, పర్వదినాలు మనకున్నాయి. కాబట్టి సంక్రాంతి అది నేర్పిస్తే మనకు వదిలేసి ఇది మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు సంక్రాంతి అనేది వ్యవసాయ పండుగ. కృష్ణా, గుంటూరులో వారు చెప్పింది ర్యాండమ్ గా కరెక్ట్. ఒక కులం కమ్మా కులంలో వ్యవసాయదారు, వాళ్ళ రాయలసీమలో రెడ్లు, గోదావరి జిల్లాలో కాపులు, ఇంకో తెలంగాణలో ఇంకొకరు. అంటే భూమి ఎవరిది ఉంటే వాళ్ళది అనలేం, కానీ వాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఇది వ్యవసాయ రైతు పండుగ కాబట్టి. మరి అన్ని చోట్ల ఒకే కులం చేస్తుంది రైతు పని. రైతుకి ఆపాదిద్దాం, రైతు కూలీలకి కామన్ కదా. రాష్ట్రం దళితులు, బలహీన వర్గాలే రైతు కూలీలు ఉంటారు 90%. వాళ్ళది అసలు పండుగ, వాళ్ళకి కృతం చెప్పాలి. అసలు మనిషి పశువుకే కృతజ్ఞత చెప్తూ ఒక పండుగ ఇస్తున్నాం. మన పొలాల్లో పనిచేసే పేదలకు ఎందుకు ఆ పండుగ క్రెడిట్ ఇవ్వము? కాబట్టి ఇది అసంబద్ధం. కాబట్టి దీని ప్రజలు కూడా నవ్వుకున్నారు, దీని సీరియస్ గా తీసుకోరు. ఆ సీనియర్ జర్నలిస్టు అన్నా వేమన పద్యాలు చదువుకోవాలి, లేదా ఇంకో తప్పదు అనుకుంటే మనవంతులనే వేమన పద్యాలు చదువుకోవాలి. కాబట్టి ఇంకో పరిష్కారం లేదు, వేమన పద్యాలే వాళ్ళకి సమాధానం. బట్ ఇట్లాంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి విశ్లేషణల ద్వారా కులము, మతం అనేది ఒక సున్నితమైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి ప్రజల మధ్య. నా కులం గొప్ప, నా మతం గొప్ప అని. దాన్ని జర్నలిస్ట్ అయిన మీరైనా, అనలిస్ట్ అయినా దాన్ని తగ్గించేయడానికి చూడాలి, దాన్ని పెంచే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఆ పెంచే ప్రయత్నం ఎవరు చేసిన పొరపాటు. కాబట్టి ఒక కులానికి పండక్కి ఎలాంటి సంబంధం లేదు, సంక్రాంతికి సంబంధం ఏం లేదు. వృత్తికి సంబంధించిన అంశం, ఆ వృత్తిలో ఎవడుంటే వాళ్ళదే పండుగ. కానీ దానికి వృత్తి సంబంధించిన పండుగ. కామన్ గా ఉండేది బడుగు బలహీన వర్గాలు కూలీలుగా, పశువులు అనేది కామన్. వాటి కులాల మతాలు లేవు. వాటి ప్రధానమైన వ్యక్తులు వదిలేసి ఓనర్లుగా ఉంటే కొంతమంది సంక్రాంతి అని మాట్లాడడం అనేది మీనింగ్లెస్. అది అనవసరమైన చర్చగా దారితీస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా సంక్రాంతి అంటే ఇంతకు ముందు ఈ ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, కొత్త బట్టలు, చుట్టాలు వీటి గురించి మాట్లాడుకునేవారు. బట్ ఇప్పుడు మనం సంక్రాంతి అంటే కోడిపందాలు, సంప్రదాయంలో భాగమైన కోడులు కత్తులు కట్టడాలు, ఓకే, గ్యాంబ్లింగ్, క్యాసినో, డాన్సింగ్, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పండగ అంటే ఇంటిల్లపాది కూర్చుని మంచిగా పిండి వంటలు చేసుకుని తినే సాంప్రదాయం నుంచి ఈరోజు లెక్కలే చెప్తున్నాయి దినపత్రికల్లో 1797 కోట్ల మద్యం ఏరులై పారింది అని. ఏంటి పండగ పూట? అంటే పండగలు,
పర్వదినాలు అనేది మన సాంప్రదాయాలు. అది కోళ్ళ పందాలు కావచ్చు, పశువుల పందాలు కూడా ఉంటాయి. అంటే ఎడ్ల బండ్లు కట్టుకొని ఎడ్ల విలేజ్లో పందాలు. ఎడ్ల పందాలు చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి ఇవన్నీ వాటిని అంటే పశువులు కూడా రోజు పొలాల్లో పనిచేయడం కాకుండా వాటికి కూడా అలంకరించి వాటిని శుభ్రం చేసి వాటికి కూడా ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయడం అనేది ఉంటుంటుంది. ఇది సాంప్రదాయం. సాంప్రదాయాలు సాంప్రదాయంగా ఉన్నంత వరకు అది ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచిది. మనుషుల మధ్య ఐక్యత దారితీస్తుంది. పశువు మనిషి కూడా కలిసి పండుగ చేసుకోవడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది? అంత మంచిది సాంప్రదాయాలు. కానీ అది వ్యాపారంగా మారితే, దాంట్లో డబ్బు ప్రవేశిస్తే ఉమ్, విషమ పరిస్థితులు వస్తాయి. ఈరోజు రాష్ట్రంలో అది జరుగుతుంది. ఇప్పుడు కోడి పందాలు, మనం ఒక ఊర్లో ఉంటాం, మీరు నేను కోడి పందెం ఆడుకుంటే ఊర్లో సరదా సాంప్రదాయం. కానీ ఆర్గనైజ్ చేసి ఒక పందాలు పెట్టి ఒక 10 గ్రామాలు 20 గ్రామాల చుట్టూలంతా ఆడుకొచ్చి డబ్బు పెట్టి చేస్తే మన ఇద్దరి మధ్య ఉన్న సాంప్రదాయ ఆట కాస్త వ్యాపార ఆటగా మారుతుంది. ఆట ఆటే, అదే కోడి అదే మనుషులు మన ఇద్దరమే. ఉమ్, కానీ మన ఇద్దరం ఊర్లో మనుషులుగా సాంప్రదాయం చేసుకుంటే అది సాంప్రదాయం మన మధ్య ఐక్యత దారితీస్తుంది. అదే ఆడ దాంట్లో డబ్బు పెట్టి బిజినెస్ స్టార్ట్ అయింది అనుకోండి, అది వికృత దారితీస్తుంది. ఇప్పుడు సాంప్రదాయాలు వారసత్వంగా వచ్చినటువంటి వ్యవహారాలన్నీ సాంప్రదాయాలు మన మధ్య ఐక్యత తీసుకొచ్చే సాంప్రదాయాలు కాస్త వ్యాపార ధోరణి ఇప్పుడు ప్రారంభమైందో ఇట్లాంటి విస్తృతనం వచ్చింది. మెల్లిమెల్లిగా ఆడికి వస్తా ఉంది. కొన్ని చోట ప్రారంభమైంది కాస్త అన్ని చోట్ల చేయడం, ఆర్గనైజ్ చేయడం. దానితో పాటు ఇప్పుడు మహిళలు కూడా ఆడుతున్నారు అని చెప్పి ఇంకో దాన్ని తీసుకురావడం కోడ పంద్యాల విషయంలో. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎట్లా మద్యం కూడా అందరూ ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు అన్నారు కాబట్టి ఆ మంచి ఏర్పాట్లు చేసి అక్కడ మద్యం కూడా సప్లై చేశారనుకోండి, ఇంకా పెరుగుతుంది. దాని తర్వాత రేపు జోదం, అంటే ప్రతిదీ కూడా వ్యాపారం దాల్చిన తర్వాత యాడికైనా దారితీస్తుంది. నేను ఒక సందర్భంలో చెప్పాను, కార్ల్ మార్క్స్ కొటేషన్. ఆయన ఈ వ్యాపారం అనేది 10% 100% ఆదాయాలు వచ్చినప్పుడు కరప్షన్ ప్రోత్సహిస్తుందంట. 150% ఆదాయం వచ్చేటువంటి వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుందంట. 200% లాభం వస్తే యజమాన్యం చంపేస్తుందంట. ఉమ్, కాబట్టి ఇప్పుడు మనం 100-150 ఉన్నాం. ఈ 200% కానీ ఈ వ్యాపారం అంటే ప్రభుత్వాలు చచ్చిపోతాయి, ప్రజలు తిరగబడతారు. కాబట్టి ఆడి వరకు తీసుకొస్తే సమస్య. కాబట్టి వ్యాపార ధోరణి అనేది చాలా ప్రమాదకరం. ఆయనే ఇంకో మాట అంటాడు, ఒక ప్లేగు లేకపోతే విపరీతమైన రోగాలు వచ్చినప్పుడు వ్యాపార ధోరణి వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు, గవర్నమెంట్ ప్రజల ఆలోచన ఒకటి. ప్రజలు ఏం ఆలోచిస్తారంటే మెడికల్ షాపులు పెట్టాలనుకుంటారంట. ఎందుకని? రోగాలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ చూడడానికి. వ్యాపారస్తులు ఏం ఆలోచిస్తారో తెలుసా? శవపేటికలు తయారు చేసి కంపెనీ పెడతారట. ఎందుకంటే తొందరగా చచ్చిపోవాలి ఎక్కువ ఉంటారు అమ్ముకోవడానికి. అంటే వ్యాపార వాళ్ళు రోగాన్ని కూడా శవపేటికలుగా మార్చేస్తారు.